హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? బాలు డాక్ మహారాజ్ వర్సెస్ గేమ్ చేంజర్, ఏది చూస్తారు? రామ్ చరణ్ గేమ్ చేంజర్. వై గేమ్ చేంజర్? బికాస్ తన లుక్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి ఈసారి కొత్తగా ఉన్నాయి. ఓకే. దానివల్ల అంటే బాలకృష్ణ గారు గట్టిగా ఇస్తున్నారు, లుక్స్ సరిగ్గా ఉన్నాయి, ఆయన కూడా గుర్రం మీద ఎంట్రీ సీన్స్ అదిరిపోతున్నాయి డాక్ మహారాజులో. మరి గేమ్ చేంజర్లో ఈ రామ్ చరణ్ గారు కూడా ఓకే, లుకింగ్ సూపర్. మరి నిజంగా హైప్ ఎలా ఉండిపోతుంది? కాంపిటీషన్ పోటీగా ఉండిద్ది అంటారు ఈ సంక్రాంతికి? యా నిజంగా ఉంటుంది. ఉంటుంది. ఓకే. అంటే రామ్ చరణ్ గారు, శంకర్ గారు డైరెక్షన్, శంకర్ గారు అంటే చాలా ఫ్లాప్స్ ఉన్నాయి. మరి కంబ్యాక్ ఇస్తారంటారా శంకర్ గారు ఈ రామ్ చరణ్తో? మరి ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా హైప్ ఒకటి ఉంటుంది. డైరెక్టర్ గారి మీద నమ్మకమా, లేకపోతే రామ్ చరణ్ గారి మీద నమ్మకం, లేదా మీ మీద నమ్మకం? మీలాంటి ఫ్యాన్స్ మీద? మా లాంటి ఫ్యాన్స్ అండ్ దెన్ రామ్ చరణ్ గారు కూడా నమ్మకం ఎక్కువ. అంటే స్టోరీ పరంగా మీలాంటి ఫ్యాన్స్ ఓకే ఇష్టపడతారు ఏది తీసినా, ఈసారి స్టోరీ అందరికీ నచ్చేటట్టు ఉండిద్ది అంటారా? రామ్ చరణ్ గారు టైమింగ్ కానీ లుకింగ్ కానీ అందరికీ నచ్చిద్ది అంటారు? నచ్చిద్ది. ఇటుపక్క డాక్ మహారాజులో కూడా లైక్ బాలయ్య గారు గట్టిగానే ఇస్తారు డైలాగ్స్. ఆయన డైలాగ్ వేస్తే చొక్కాలు చింపుకుంటారు అందరూ. మరి ఈయన కూడా కాంపిటీషన్ గట్టిగానే ఇస్తారు కదా, మరి పోటీగా ఉండిద్ది అంటున్నారు. మరి హైప్ ఏది ఉండిద్ది అంటారు, డాక్ మహారాజ్ అన్న గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ ఏదైనా గేమ్ చేంజర్. ఓకే. ఎందుకు రామ్ చరణ్ గారు లుక్స్ ఎలా అనిపించినాయి ఈ గేమ్ చేంజర్లో? అంటే 2-3 రోల్స్ కనపడుతున్నాయి ఆయన, వితౌట్ బియర్డ్, విత్ బియర్డ్, పొలిటికల్ లుకింగ్ ఎలా అనిపిస్తుంది? ఆ స్టోరీ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాము. సో దానివల్ల కమింగ్ టు ఇప్పుడు చూస్తున్నట్లయితే, అంటే మూవీస్ పరంగా చూస్తుంటే ప్రీవియస్ మూవీస్లో ఈ లుకింగ్ ఎలా అనిపించింది, గేమ్ చేంజర్ లుకింగ్ ఎలా అనిపించింది? కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చూడాలి ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఇండియా లెవెల్లో అంటున్నారు కదా ఈసారి, మరి కంపల్సరీ షో. అవును. అండ్ డాన్స్ అండ్ యాక్టింగ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు రామ్ చరణ్? సూపర్ అంతే. మరి బాలకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తనంటే సీనియర్ కాబట్టి మనం ఏం చెప్పలేము. ఇంకా రామ్ చరణ్ గారిది ఒక మెలోడీ సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? అది ఇంకా చూశాను, బాగుంది. సో గుడ్.